వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయేది కాకరకాయ వెల్లుల్లి కారం. నేను సుమారు అరకిలో ఉంటాయండి కాకరకాయ. నేను పై పొట్టంతా తీసేసుకొని ఇలాగా కడిగి తీసుకున్నాను. ఇవి చాలా లేతగా ఉన్నాయండి. ఇలాగ మన పచ్చిమిరపకాయ కనుక కోసినట్టు పొట్ట దగ్గర ఘాట్లు పెట్టుకుందామండి. ఈ విధంగా అండి నేను చూపిస్తున్నాను చూడండి. అలాగా ఇప్పుడు వెల్లుల్లి కారానికి కావాల్సిన స్పూన్ ధనియాలు, స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల కారం, 1 స్పూను సాల్ట్, 4 వెల్లుల్లి రెమ్మలు అన్నీ మిక్సీ పట్టుకుందామండి. ఇవి కావాలంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, పుట్నాల పొడి వేసుకోవచ్చు, శనగకుళ్ళు కూడా వేసుకోవచ్చు. పెట్టుకున్న కారం అండి పక్కన పెట్టుకుందాము. కాకరకాయలు వేయించుకోవడానికి ఆయిల్ అండి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు వేసానండి. కాకరకాయ వేసేసానండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే చాలు. బాగా వేగనవసరంలా, లేతగా ఉన్నాయి. ఇలాగే వేగితే చాలండి. తీసేసుకుందాము. మనకి ఇంకా వేయించుకోవాల్సిన కాకరకాయ ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసాను. వేయించినవి కారం పట్టిద్దాం. వెల్లుల్లి కారం ఇవన్నీ కాకరకాయ కారం పట్టించేసానండి. దాకా మనం 2 గ్లాసులు ఆయిల్ పోసుకున్నాం కదా, అది ఆయిల్ తీసేసానండి. నాకు ఎంత కావాలో అంతే ఉంచుకున్నా. ఒక 3 స్పూన్ల ఆయిల్ ఉంచాను. దీంట్లో మీకు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే ఇంత ఆయిల్ ఉంచుకొని కొంచెం వేడిగా ఉంది ఆయిల్ దాని కాకరకాయలు మొత్తం వేసేసానండి. అంతేనండి, కాసేపు మూత పెట్టుకోవడమే. మీకు కూడా నచ్చితే మీరు ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.